నమస్కారం. ఇండియాలో మనం పనిచేసే పద్ధతి మొత్తం సమూలంగా మారబోతుంది. లక్షలాది ఉద్యోగులు, యజమానులు అందరిపైనా ప్రభావం చూపే ఈ కొత్త లేబర్ కోడ్స్, ఆ చిక్కుముడిని ఈరోజు మనం విప్పుడం. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, ఇప్పటిదాకా మన దేశంలో కార్మిక చట్టాలనేవి ఒక పెద్ద గజిబిజి, ఒక చిక్కుముడిలాంటివి. సుమారుగా 29కి పైగా కేంద్ర చట్టాలు, మళ్ళీ వందల కొద్దీ రాష్ట్రాల చట్టాలు, ఒకదానికొకటి సంబంధం లేకుండా, ఒక్కోసారి పూర్తి ఆపోజిట్గా ఉంటూ మొత్తం కన్ఫ్యూషన్ క్రియేట్ చేసేవి అన్నమాట. కానీ ఇప్పుడు ఆ పాత గందరగోళానికి అంతటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ 29కి పైగా ఉన్న చట్టాలన్నిటినీ కలిపేసి కేవలం 4 సింపుల్ కోడ్స్గా మార్చారు. అవును, మీరు విన్నది నిజమే, జస్ట్ 4. సో దీనర్థమేంటంటే, ఒక చిక్కులు పడ్డ చట్టాల వెబ్ నుంచి క్లియర్గా ఒక పద్ధతి ప్రకారం ఉండే సిస్టమ్ వైపు ఇండియా అడుగులేస్తోందన్నమాట. అసలీ మార్పేంటి? దీనివల్ల ఏం జరగబోతోంది? పదండి లోతుగా చూద్దాం. సరే, ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఈ 4 కోడ్స్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, జీతాల గురించి చెప్పే వేతన నియమావళి. నెక్స్ట్, కంపెనీ ఉద్యోగి మధ్య రిలేషన్స్ గురించి. ఆ తర్వాత కొత్తగా గిగ్ వర్కర్స్ని కూడా కవర్ చేసే సోషల్ సెక్యూరిటీ. ఫైనల్గా మనం పనిచేసే చోట సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. ఇవన్నీ చూశాక అసలు ఈ మార్పుల వెనుకున్న పెద్ద ఉద్దేశమేంటో కూడా తెలుసుకుందాం. రైట్, ఇక మొదలు పెడదాం. మన లిస్టులో మొదటిది కొత్త వేతన నియమావళి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనందరి జీతాలని, నెలనెలా చేతికొచ్చే టేక్ హోమ్ శాలరీని ఇది నేరుగా టచ్ చేస్తుంది. అందుకే ఈ మార్పు చాలా చాలా కీలకం. గమనించండి, ఈ ఒక్క కోడ్ ఏకంగా 4 పాత వేర్వేరు చట్టాల ప్లేస్లోకి వచ్చింది. అంటే కనీస వేతనం, వేతనాల చెల్లింపు, బోనస్, సమాన వేతనం ఇలాంటి కీలకమైన వాటన్నింటినీ ఇప్పుడు ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారన్నమాట. సింప్లిఫికేషన్ వైపు ఇది ఒక పెద్ద స్టెప్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఈ కొత్త కోడ్ ప్రకారం అసలు వేతనం లేదా వేజ్ అంటే ఏంటి? ఎందుకంటే ఈ ఒక్క డెఫినిషన్ని మార్చడం వల్ల మన జీతాల క్యాల్కులేషనే మొత్తం మారిపోతోంది. అదెలాగో చూద్దాం పదండి. ఈ కోడ్లో అన్నిటికన్నా ముఖ్యమైన గేమ్ చేంజింగ్ మార్పు ఇదే. కొత్త రూల్ చాలా సింపుల్. మన మొత్తం జీతంలో అలవెన్స్లుంటాయి కదా, అంటే హెచ్ఆర్ఏ, ట్రావెల్ అలవెన్స్ లాంటివి, అవి 50% మించకూడదు. ఒకవేళ దాటితే ఆ ఎక్స్ట్రా అమౌంట్ అంతా మన బేసిక్ వేతనంలోకే కలిపేస్తారు. దీనివల్ల ఒక ప్లస్, ఒక మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే మన పీఎఫ్ లాంటి రిటైర్మెంట్ ఫండ్స్ పెరుగుతాయి. కానీ మైనస్, నెలనెలా చేతికొచ్చే శాలరీ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఈ చార్ట్ చూడండి, విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన జీతాన్ని 2 భాగాలుగా చూడొచ్చు. కనీసం 50% మన కోర్పే అంటే బేసిక్ శాలరీ ఉండాలి. మిగిలిన 50% లోపే అలవెన్సులుండాలన్నమాట. ఈ రూల్ వల్ల కంపెనీలు శాలరీ స్ట్రక్చర్ విషయంలో మరింత ట్రాన్స్పరెంట్గా ఉండక తప్పదు. సరే, జీతాల టాపిక్ పక్కన పెడితే ఇక రెండో కోడ్ దగ్గరకొద్దాం. అదే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. పేర్లోనే ఉంది కదా, యజమానులు, ఉద్యోగులు, వాళ్ల యూనియన్ల మధ్య ఉండే సంబంధాలను రెగ్యులేట్ చేసే రూల్స్ అన్నమాట ఇవి. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. సింప్లిఫికేషన్. 3 పాత చాలా ముఖ్యమైన చట్టాలను ఇది రీప్లేస్ చేసింది. ట్రేడ్ యూనియన్ల చట్టం, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఈ మూడింటిని కలిపి ఇప్పుడు ఈ ఒక్క కోడ్లోకి తీసుకొచ్చారు. ఈ కోడ్లో కంపెనీల కోసం ఒక పెద్ద మార్పు చేశారు. అదేంటంటే, ఇంతకుముందు 100 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులున్న కంపెనీ ఏదైనా సరే లే ఆఫ్స్ ఇవ్వాలన్నా లేదా కంపెనీని మూసేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీ. కానీ ఇప్పుడు ఆ లిమిట్ని 300 మందికి పెంచారు. దీనివల్ల వ్యాపారాలు కొంచెం ఫ్లెక్సిబుల్గా, వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి మార్పే స్టాండింగ్ ఆర్డర్స్ విషయంలో కూడా కనిపిస్తుంది. స్టాండింగ్ ఆర్డర్స్ అంటే ఏంటంటే, కంపెనీలో ఉద్యోగులు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నమాట. ఈ రూల్స్ తయారు చేయాలన్న నిబంధన కూడా ఇప్పుడు 100 మంది ఉద్యోగుల నుంచి 300 మంది ఉద్యోగులున్న సంస్థలకు వర్తిస్తుంది. దీనివల్ల చిన్న, మధ్యతరహా కంపెనీల మీద కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ కోడ్ అధికారికంగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ లేదా ఎఫ్టీఈని తీసుకొచ్చింది. అంటే ఏంటి? ఉద్యోగులను ఒక ఫిక్స్డ్ టైం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ కోసం హైర్ చేసుకోవచ్చు. ఇక్కడ అసలు విషయమేంటంటే, వీళ్లకూడా పర్మనెంట్ ఎంప్లాయీస్తో సమానంగా జీతం, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇవ్వాలి. అంతేకాదు, జస్ట్ 1 ఏడాది పనిచేసినా కూడా గ్రాట్యుటీకి అర్హులవుతారు. ఇది చాలా మంచి విషయం. సరే, ఇప్పుడు మనం 3వ కోడ్ దగ్గరకొచ్చేద్దాం.
ఇది చాలా ఇంపార్టెంట్. మోడర్న్ సోషల్ సెక్యూరిటీ. ఎందుకంటే మారుతున్న కాలానికి తగ్గట్టు ఇది కేవలం రెగ్యులర్ జాబ్స్ చేసే వాళ్లకే కాదు, కొత్త రకం పనులు చేసే వాళ్లకు కూడా ఒక భద్రతనివ్వబోతోంది. ఈ కోడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం గిగ్ వర్కర్ అనే పదాన్ని చట్టబద్ధంగా డిఫైన్ చేసింది. ఇంతకీ గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? చాలా సింపుల్. ఫ్రీలాన్సర్లు, ఫుడ్ డెలివరీ యాప్స్లో పనిచేసేవాళ్లు, ఓలా, ఊబర్ డ్రైవర్లు, ఇలా ఒక రెగ్యులర్ ఆఫీస్ జాబ్ కాకుండా ప్రాజెక్ట్ బేసిస్లో పనిచేసే వాళ్ళందరూ ఈ కేటగిరీ కిందకే వస్తారు. ఇది నిజంగా ఒక ల్యాండ్మార్క్ చేంజ్ అని చెప్పాలి. ఎందుకంటే మన డిజిటల్ ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటి లక్షలాది మంది గిగ్ వర్కర్లకు ఫస్ట్ టైం సోషల్ సెక్యూరిటీ అందబోతోంది. అంటే ఫ్యూచర్లో వాళ్లకు కూడా పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి బెనిఫిట్స్ అందే అవకాశం ఏర్పడిందన్నమాట. మరి దీనికి డబ్బులెక్కడ్నుంచి వస్తాయి? ఇక్కడే అసలు పాయింట్. ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసెస్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ అగ్రిగేటర్స్ వాళ్ళ యాన్యువల్ టర్నోవర్లో 1-2% వరకు ఒక స్పెషల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్కి కట్టాలి. ఈ డబ్బుని కేవలం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసమే వాడతారన్నమాట. ఓకే, ఇక మనం ఫైనల్గా 4వ కోడ్ దగ్గరకొచ్చేశాం. ఇది మనం పనిచేసే చోట మన సేఫ్టీ, హెల్త్, ఇంకా వర్కింగ్ కండిషన్స్కి సంబంధించింది. దీన్నే షార్ట్గా OSH కోడ్ అంటారు. ఈ కోడు బిజినెస్లోకి ఒక పెద్ద తలనొప్పిని తగ్గించిందని చెప్పాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఒక కంపెనీ రకరకాల చట్టాల కింద వేర్వేరు రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ తతంగమంతా లేదు. ఒకే రిజిస్ట్రేషన్, ఒకే లైసెన్స్, ఒకే రిటర్న్. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాదండోయ్, ఈ OSH కోడ్లో ఇంకా 2 ముఖ్యమైన మార్పులు కూడా ఉన్నాయి. 1, ప్రతి ఎంప్లాయీకి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం ఇప్పుడు కంపల్సరీ. 2, మహిళలు వాళ్లకి ఓకే అయితే సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకుని రాత్రి 7 నుంచి ఉదయం 6 మధ్య, అంటే నైట్ షిఫ్ట్స్లో కూడా పనిచేయొచ్చు. సరే, ఈ 4 కోడ్స్ గురించైతే తెలుసుకున్నాం. మరి వీటన్నింటి వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? ఈ మార్పులు మన ఫ్యూచర్ని ఎలా మార్చబోతున్నాయి? ఒక్కసారి బిగ్ పిక్చర్ చూద్దాం. చాలా క్లియర్గా చూస్తే ఈ సంస్కరణల వెనక 3 మెయిన్ గోల్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్, సరళీకరణ అంటే సింప్లిఫికేషన్. 29కి పైగా చట్టాలను 4కి తీసుకురావటం. సెకండ్, ఆధునీకరణ అంటే మోడర్నైజేషన్. గిగ్ వర్కర్స్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ లాంటి కొత్త వర్కింగ్ స్టైల్స్ని గుర్తించటం. థర్డ్, ఫార్మలైజేషన్ అంటే అసంఘటిత రంగంలో ఉన్న వర్కర్స్ని కూడా సిస్టంలోకి తీసుకొచ్చి వాళ్లకు బెనిఫిట్స్ అందించటం. ఇక ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇలా ఎదుగుతున్న టైంలో ఈ కొత్త కోడ్స్ నిజంగా మనం ఆశించిన రిజల్ట్స్ ఇస్తాయా? ఇవి కేవలం వ్యాపారాలకు ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయా? లేక కార్మికులకు మెరుగైన ప్రొటెక్షన్ ఇస్తాయా? లేదా ఈ రెండింటి మధ్య ఒక కొత్త కాంప్లెక్స్ బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం బహుశా కాలమే చెప్పాలి. Please do subscribe.